నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెడ్ అండ్ నెక్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గురించి ఈరోజు స్టార్ హాస్పిటల్స్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, క్యాన్సర్స్లో ఎక్కువగా మనకేంటంటే ఏదైనా సరే మనం నోటి నుంచి తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. హెడ్ అండ్ నెక్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ చాలామంది చెప్పేది ఏంటంటే డాక్టర్స్ ఈ టొబాకో కానీ లేకపోతే కొంతమంది ఈ సిగరెట్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్లనే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమేనా? పక్కా అండి, నిజమే. అందులో డౌట్ లేదు. అంటే ఓన్లీ ఇలాంటి టొబాకో ఇలాంటివి తీసుకోవడం వల్లే వస్తుందా? వేరే కాసెస్ ఏమైనా ఉన్నాయా? మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. టొబాకో అనేటువంటిది చాలా ఎక్కువ. ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చూస్తాము అకార్డింగ్ టు గ్లోబోకాన్ డేటా. గ్లోబోకాన్ అనేటువంటిది ప్రతి ఇయర్ మనకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ మీద, క్యాన్సర్ ప్రివలెన్స్ మీద, క్యాన్సర్తో ఎంతమంది చనిపోతున్నారు దాన్ని మార్టాలిటీ అంటారు, దాని మీద క్లియర్ కట్ పిక్చర్ ఇస్తుంది అనమాట. స్టాటిస్టికల్ డేటా ఇస్తుంది. ఈ స్టాటిస్టికల్ డేటాని తీసుకొని చూస్తే మన ఇండియాలో మగవాళ్ళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏమిటి అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. ఓకే, ఎందుకు వస్తుంది ఇది అంటే దగ్గర దగ్గర 90% ఆఫ్ పాపులేషన్ వచ్చేసి ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు టొబాకో యూజర్స్. ఓకే, 90%, 95%, 90 కూడా కాదు, 95. ఓన్లీ 5% ఆఫ్ చంక్ మాత్రమే నాన్ టొబాకో యూజర్స్. ఆ 5% చంక్ ఎవరు అంటే ఎవరికైనా షార్ప్ టూత్ ఉంది, అది మల్టిపుల్ టైమ్స్ ఇదంటే కంటిన్యూస్గా అది ఇరిటేట్ చేయడం తర్వాత ఉండటం, షార్ప్ టూత్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. టంగ్ మీద వస్తుంది, అలాగని ఈ బక్కల్ మీకోజా లోపల ఉన్నటువంటి బక్కల్ మీకోజా మీద కూడా అదే దవడ మీద కూడా ఈ ఇంప్రెషన్స్, టూత్ ఇంప్రెషన్స్ కంటిన్యూస్గా పడడం, అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ రెండు పైన కింద ఉన్నటువంటి దంతాల కింద ఇది ఇలా పడి 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 ఇదేంటే ఇక్కడ ఉన్న టిష్యూ ఇంజురీ జరగడం వల్ల అది కూడా వస్తుంది. ఈవెన్ టంగ్ కూడా సేమ్, టంగ్ కూడా అలాగే ఉంటుంది, టంగ్ మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఇవి కాకుండా కూడాను కొంతవరకు రావచ్చు. ఓకే, సో దాంట్లో జనరల్గా హెవీ టెంపరేచర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడాను ఇదేంటి వస్తాయన్నమాట. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఓకే, సో స్మోక్డ్ ఫుడ్, చార్డ్ ఫుడ్, ఇవన్నీ వల్ల కూడాను క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనము ఈ 5% వదిలిపెట్టి మనం ఈ 95% కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే అది ప్రివెంటబుల్ ఉంది కదా. ఎక్కువ అనేదే కాదు, ప్రివెంటబుల్ కూడా. ఇవైతే ఓకే, వీటి గురించి మనం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, కానీ ప్రివెంటబుల్ కదా అది. సో అంటే మనకంతకు మనమే డబ్బులు ఇచ్చి టొబాకో ప్రోడక్ట్ కొనుక్కొని తిని మనం క్యాన్సర్ తెచ్చుకోవడం, డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకోవడం. కాబట్టి ఇదేంటి మనం దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి బేసిక్గా స్మోక్లెస్ టొబాకో అనగా ఈ పాన్, గుట్కా, జర్దా, తర్వాత అరెకా నట్, బీటిల్ నట్ ఉంటుంది కదా, అవి లేదంటే వీటన్ని యూజ్ చేయడం వల్ల వస్తుంది. అంటే ఎక్కువగా ఏదంటే ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళు మర్చిపోవడం, దాన్ని నమలడం, ఈ లోకల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా ఆ టొబాకో ప్రోడక్ట్ ఏంటి టాక్సిక్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిపోతుంది. ఓకే, సో దాని సూపర్ యాడెడ్ ఇదంటే ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా ఆ సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ డిఎన్ఏని డ్యామేజ్ చేయడం, సో దానివల్ల ఏదంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజెస్ రావడం, క్యాన్సర్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మేజర్గా. అందుకనే మనం ఈ ప్రివెంటబుల్ కాజ్ని ఆఫ్ చేస్తే, మనం బ్యాన్ చేస్తే, స్టాప్ చేస్తే మనకి క్యాన్సర్ రావడమే తగ్గిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఆల్రెడీ కన్సంప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు దాన్ని ఆపేస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు వెంటనే ఆపేయడం వల్ల కూడా క్యాన్సర్ బారిన క్యాన్సర్ పడకుండా కూడా ఉండడం కూడా జరుగుతుంది. అయితే సార్, ఎంత లాంగ్ పీరియడ్ వీళ్ళు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అంటారు? అది 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 ఇప్పుడు డేటా ఏం లేదు, ఎందుకంటే అది పేషెంట్ టు పేషెంట్ మారుతుంది. పేషెంట్ యొక్క బాడీ ఆ టొబాకో ప్రోడక్ట్స్కి ఇదంటే హౌ ఇట్ రియాక్ట్స్, ఎంతవరకు దానికి సెన్సిటివిటీ ఓకే ఉంది. అది పేషెంట్ టు పేషెంట్ అదంటే అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ కూడా ఓపీడీలో కూర్చున్నప్పుడు అడుగుతూ ఉంటారనమాట, మా ఊర్లో మా తాత ఉన్నాడు, లేకుంటే మా బంధువులు వాళ్ళ తాత ఉన్నాడు, 80 సంవత్సరాలు, అసలు ఏదంటే మాకు గుర్తున్నప్పటి నుంచి 40 సంవత్సరాలుగా బీడీ తాగాడు, అదే ఏమి రాలేదు. మరి నాకేమో నేను ఇదేంటి 10 సంవత్సరాలే తాగాను, నాకు వచ్చేసింది. అది ఏంటంటే కనుక ఖచ్చితంగా వస్తుంది. WHO ఏం చెప్పిందంటే టొబాకో యూజ్ చేసినటువంటి వాళ్ళు
మొత్తం పాపులేషన్ ఒక 100 మందిని తీసుకోండి ఎగ్జాంపుల్. మ్మ్. 100 మందిలో 50 మంది టొబాకో వల్ల వచ్చే జబ్బు వల్లే చచ్చిపోతారని చెప్పింది. మ్మ్. మ్మ్. దిస్ ఇస్ ప్రూవెన్ డేటా. అది క్యాన్సర్ అనే కాదు, వేరే ఏ డిసీజ్ అయినా వాళ్ళకి. ఓకే. మ్మ్. సో అలాంటప్పుడు అంత సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ కాజ్ చేస్తున్నప్పుడు ఈ కంపారిజన్ చేసుకోవడం అనవసరం. అప్పటి వాళ్ళంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఎక్సర్సైజెస్, వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువ ఉండేది వాళ్ళకి. అవన్నీ ఆ. కూడా ఫ్యాక్టర్ కావచ్చు, ఇప్పుడు కానీ ఏంటంటే ఇదేంటంటే కంపారిజన్ అనేటువంటిది అవును మనం అవును చేస్తాం. అవును వాళ్ళు దానివల్ల చాలా ఏమవుతుందంటే స్ట్రాంగ్ పర్సన్స్. దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక రాంగ్ అదేంటి అవును. థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం అవును జరుగుతుంది. అవును అవును. అయితే సార్ ఇప్పుడు వన్స్ ఒకవేళ వాళ్ళు క్యాన్సర్ బారిన పడ్డారు అని అనుకోండి, ఫస్ట్ కనపడే సిమ్టమ్స్ ఏంటంటే ఏ సిమ్టమ్ కనపడినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ ఓరల్ క్యావిటీ చూస్తూనే కనబడుతుంది. మ్మ్. నోరు తెరవగానే మొత్తం నోట్లో ఉన్నటువంటి టంగ్, టీత్, అప్పర్ దేంటి టీత్, లోవర్ టీత్, జా, ఓకే, లోపల ఉన్నటువంటి దవడ భాగము, ఇవన్నీ కూడా కంటికి కనపడేటువంటివి. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ని చాలా ఈజీగా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అది చాలా లక్కీ ఇదేంటి అన్నమాట. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ హై రిస్క్ పాపులేషన్ అంటే టొబాకో యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరూ కూడా వెంటనే ఇదేంటి స్టాప్ చేయడం మంచిది. రెండోటువంటిది ఏంటి, ఏదైనా పుండు ఉంది, మానని పుండు, అల్సర్ అంటాం, మానని పుండు కానీ ఆ పుండు నుంచి బ్లీడింగ్ కానీ ఏదైనా వస్తూ ఉండడం కానీ, ఆ పుండు అనేటువంటిది కొంచెం డెప్త్ లోపలికి వెళ్ళి పెయిన్ కాజ్ చేస్తుండడం, లేదంటే నోరు అనేటువంటిది ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది, ఆ నమలడానికి ఇబ్బంది కలగడం, ఆహారం మింగడానికి ఏమైనా ఇబ్బంది కలగడం, ఇవన్నీ ఓరల్ క్యావిటీ యొక్క ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్లో ఎటువంటిది డీవియేట్ అయినా కూడా మనం వెంటనే ఇదేంటి డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రావడం చాలా చాలా మంచిది. చాలా వరకు పేషెంట్స్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలా వరకు ఇదేంటి ఈ పన్ను యొక్క కూర్చుంటుంది కదా, ఈ భాగంలో ఏంటంటే గుచ్చుకోవడం అట్లాంటివి, లేదంటే ఈ గ్రోత్ లాంటివి కూడా అబ్జర్వ్ చేస్తారు. కొన్నిసార్లు అల్సరే కాకుండా కొన్నిసార్లు గ్రోత్ కూడా, అన్వాంటెడ్ గ్రోత్ అన్నమాట, అట్లాంటిది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవి ఉన్నా కూడా వెంటనే ఏంటంటే అది ఏ స్పెషలిస్ట్ అయినా కూడా, అంటే డెంటల్ డాక్టర్ గారి దగ్గర కావచ్చు, ఒకవేళ ఆల్రెడీ నువ్వు టొబాకో తాగుతున్నావు అంటే డైరెక్ట్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళచ్చు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మెడికల్ ఆంకాలజిస్ట్ అయినా పర్వాలేదు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అయినా పర్వాలేదు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినా పర్వాలేదు, ఎనీ ఆంకాలజిస్ట్ దగ్గరికైనా వెళ్తే ఒకసారి, ఎందుకంటే వాళ్ళు ఆ ఓరల్ క్యావిటీని స్క్రీన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఒకవేళ అట్లాంటిది ఏదైనా సస్పిషన్ అని వాళ్ళకి అనిపించింది అనుకోండి, దాని నుంచి ముఖ పరీక్ష తీయడం, దాన్ని ప్రూఫ్ చేయడం ఏంటిది. ఒకవేళ దాని ప్రిలిమినరీ స్టేజ్లో ఏమైనా క్యాన్సర్కి ముందు స్టేజ్లో ఏమైనా పేషెంట్ ఉంటే దాంట్లో అదేంటి ల్యూకోప్లేకియా అని, తర్వాత ఇదేంటి ఎరిథ్రోప్లేకియా అని, తర్వాత సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అని, సో కొన్ని ఇదేంటి ప్రీ ఇదేంటి క్యాన్సరస్ కండిషన్స్ ఏమైనా ఉంటే వాటికి మెడికేషన్ ఇవ్వడం వల్ల కానీ తర్వాత వెళ్లకుండా పోవడం జరుగుతుంది. వాళ్ళని స్మోకింగ్ సెసేషన్ చేయడానికి ఇదేంటి స్ట్రాంగ్ ఫ్యాక్టర్. నువ్వు ఇప్పుడు ఆపేయి, లేకుంటే నెక్స్ట్ స్టెప్ ఇదే క్యాన్సర్. సో అనేటువంటి దానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఒకవేళ ఇప్పుడు సార్ చాలా మందికి నేను చూస్తాను, ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చిన ఓరల్ క్యావిటీ క్యాన్సర్ వాళ్ళకి సర్జరీ చేస్తూ ఉంటారు. సో సర్జరీ చేసిన తర్వాత ఏంటి సార్ వాళ్ళ పొజిషన్ ఏంటి సర్జరీ తర్వాత? ఈ ట్రీట్మెంట్ పూర్తిగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మాత్రమే మాట్లాడుకున్నాం, రెస్ట్ వేరేవి డిఫరెంట్గా ఉంటుంది. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో మనం స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు అని అనుకుంటాం కదా, ఈ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్, ఓకే, చాలా అడ్వాన్స్డ్ ఫామ్లో ఉందా, అర్లీగా ఉందా అనేటువంటిది. ఫస్ట్ సర్జరీ చేస్తారు. సర్జరీ అనేటువంటిది మెయిన్, ఓకే, మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ అయిపోయిన తర్వాత దాని యొక్క ఇది హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటారు, ముఖ పరీక్ష అంటారు కదా, దాన్ని చూస్తాం అన్నమాట. ఈ సర్జరీలో ఎక్కడ భాగంలో క్యాన్సర్ వచ్చింది, అది ఎక్కడెక్కడికి పాకింది అనే దాన్ని బట్టి నాలుకకు వస్తే నాలుకను కొంచెం భాగం తీసేయటం, లేదంటే దవడ భాగానికి వస్తే దవడ భాగాన్ని కొంచెం తీసివేయటం, దాంతోపాటు దానికి లింఫ్ నోడ్స్ డ్రైనేజ్ అనేటువంటి ఉంటాయి, రైట్ లెఫ్ట్, ఆ లింఫ్ నోడ్స్ని కూడా తీసేయడం. సో ఇది సర్జరీలో భాగం. ఈ సర్జరీ చేసిన తర్వాత ఆ ముఖ పరీక్ష చూస్తాం, హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా ఫర్దర్గా ట్రీట్మెంట్, పేషెంట్ రేడియేషన్కి సబ్మిట్ చేయాలా, రేడియేషన్ తర్వాత రేడియేషన్తో పాటుకి కీమోథెరపీని కూడా సబ్మిట్ చేయాలి అనేటువంటిది పూర్తిగా ఆ హిస్టోపెథాలజీలో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట.
ఓకే. సో ఈ రేడియేషన్ కావచ్చు, కీమో, సర్జరీ ఇవన్నీ చేస్తే పేషెంట్ పర్ఫెక్ట్ 100% ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డట్టేనా? క్యాన్సర్ బారి నుంచి బయటపడడం అనేటువంటిది ఓకే. హ్మ్. అంటే ఎలా చెప్పాలి అంటే దాన్ని హ్మ్. ఇట్స్ స్టేజ్‌ని బట్టి తనకి రికరెన్స్ వచ్చేటువంటి పొజిషన్ ఉంటుంది. హ్మ్. రెండోది ఇదేంటి ఆల్రెడీ టొబాకోని వాడడం వల్ల ఈ లోపల ఉండే ఎన్విరాన్మెంట్ అంతా ఎక్స్‌పోజ్ అయ్యి అవును. ఉంటుంది. అవును. మేబీ ఆ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఇంకొక చోట ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ టంగ్‌లో వచ్చింది. హ్మ్. రైట్ సైడ్ ఆఫ్ మౌత్‌లో వచ్చింది. తర్వాత లెఫ్ట్ సైడ్ సైడ్‌లో రావచ్చు. రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయ్యి ఉంది కదా! అవును. అవును. సో, ఆ విధంగా వాళ్ళనైతే పూర్తిగా క్యూర్ అనేటువంటి మాట అనేటువంటిది చెప్తాం. హ్మ్. కాదని నేను అనట్లేదు. అంటే ఆ బట్ పర్టిక్యులర్ వచ్చిన దానికి. హ్మ్. కానీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫాలో అప్‌లో ఉండాలి. హ్మ్. సర్విలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో సర్విలెన్స్ అనేటువంటిది కూడా దాని తర్వాత హ్మ్. ఫాలో అప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్ పరంగా, సర్జరీ పరంగా, రేడియేషన్ పరంగా, కీమోథెరపీ పరంగా వచ్చినటువంటి ఆల్ అడ్వర్స్ ఈవెంట్స్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడాను దాన్ని మేనేజ్ చేయడానికి కూడాను హ్మ్. తను ఫాలో అప్‌లో ఉంటే గనక ఇట్ విల్ బి ఈజీ అన్నమాట. ఓకే. సులభంగా సో అవుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి రావాలంటారు డాక్టర్‌ని కన్సల్ట్ ఆఫ్టర్ సర్జరీ ఇప్పుడు తర్వాత? సర్జరీ అయింది అనుకుందాం. హ్మ్. సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 10 డేస్‌లో పిలుస్తారు. ఓకే. ఓకే. సర్జరీ అయిన వెంటనే కూడా నేను డిశ్చార్జ్ చేయరు మోస్ట్ ప్రాబబ్లీ. హ్మ్. అట్‌లీస్ట్ 4, 5 డేస్ డ్రైన్స్ అవన్నీ పెట్టుంటారు కాబట్టి తీసాక పంపిస్తారు. హ్మ్. ఒక 10 డేస్ తర్వాత పిలుస్తారు. హ్మ్. సూచర్స్ అవి రిమూవల్ చేస్తారు. నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత 4 వారాలకి రేడియేషన్ స్టార్ట్ అవుతుంది. హుహు. 4-6 వారాల మధ్యలో స్టార్ట్ అవుతుంది. హ్మ్. రేడియేషన్ కూడాను ఒక 6 వారాల నుంచి 7 వారాల మధ్యలో ఉన్నటువంటి ట్రీట్మెంట్. ఓకే. సో, ఆ రేడియేషన్ అయిపోయిన తర్వాత 6 వారాలు గ్యాప్ ఇస్తాం. హ్మ్. 6 వారాలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఓన్లీ రియాక్షన్స్ అనమాట. హ్మ్. రేడియేషన్ వల్ల వచ్చినటువంటి రియాక్షన్స్ మ్యూకోసైటిస్‌వి ఓకేనా? డిస్ఫేజియా ఇటువంటి అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటాయి రేడియేషన్ వల్ల. హ్మ్. అవన్నీ తగ్గినాయా లేదా? హ్మ్. పేషెంట్ తినగలుగుతున్నాడా లేదా? లేదా? హ్మ్. తన యొక్క ఫంక్షనల్ కేపబిలిటీ ఎంతవరకు వచ్చింది? హ్మ్. దానికి ఇంకేమైనా సపోర్టివ్స్ యాడ్ చేయాలి. హ్మ్. వీటన్నిటి మీద 6 వారాలప్పుడు చూస్తాం. ఓకే. దాని తర్వాత ఇంకొక 6 వారాలకి అంటే రేడియేషన్ అయిపోయిన 3 నెలలకి హ్మ్. రెస్పాన్స్ అసెస్మెంట్ కూడా చేస్తాం. ఓకే. హ్మ్. పూర్తిగా జబ్బు నయం తగ్గిందా అయిపోయిందా లేదా? లేదా హ్మ్. అనేటువంటి హ్మ్. అసెస్మెంట్ కూడా చేసుకొని వన్స్ జబ్బు పూర్తిగా నయం అయిపోయింది అనుకున్న తర్వాత హ్మ్. ఫస్ట్ 3 ఇయర్స్ 3 నెలలకు ఒకసారి పిలుస్తాం. ఓకే. ఫస్ట్ 3 ఇయర్స్. హ్మ్. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ 3 ఇయర్స్ అంటే కరెక్ట్‌గా అదే డేట్‌లో రావాలని కూడా ఏం లేదు. అవునవును. 1 డే అటు ఇటు అయినా ఏమైంది ఏంటిది కాదు. బట్ 3 ఇయర్స్ వరకి అలా పిలుస్తాం. హ్మ్. నెక్స్ట్ 3-5 ఇయర్స్ మధ్యలో 5 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి అలా పిలుస్తాం. హ్మ్. వన్స్ 5 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇదేంటి 1 ఇయర్‌కి ఒకసారి 6 మంత్స్ టు 1 ఇయర్‌కి ఒకసారి అలా పిలుస్తాం. ఏంటి మళ్ళీ ఇంకొక సైడ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా అన్నట్టు అట్లనే అబ్జర్వేషన్ కాదు. పీరియడ్ ఇది. అబ్జర్వేషన్. అంటే ఓకే. జస్ట్ ఇదేంటి ఇదేంటి అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇంత పెద్ద ట్రీట్మెంట్ లెంథీ ట్రీట్మెంట్‌కి పేషెంట్ ఎక్స్‌పోజ్ అయిన తర్వాత దే విల్ అటాచ్ టు డాక్టర్. హ్మ్. హ్మ్. వాళ్ళు యెస్. డాక్టర్ కూడాను ఎందుకంటే సో మచ్ ఆఫ్ అదంటే రిలేషన్‌షిప్ బాండ్ డెవలప్ అవుతుంది. హ్మ్. హ్మ్. యెస్. ఓకే. అది. సో, దానివల్ల కూడాను పేషెంట్స్ చాలా వరకి ఇదేంటి అటాచ్ అవ్వడం అనేటువంటిది ఇట్స్ రికమెండెడ్. అదొకటే కాకుండా ఈ ఫ్యాక్టర్ కూడాను హ్మ్. దానికి యాడ్ అవుతుంది. సో ఎనీవే ఒకసారి మనము ఈ టొబాకో వల్ల 95% వరకు మనకి క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే వేరే రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్నది క్లారిటీ అయితే ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ క్యాన్సర్ వస్తే ఈ మీరు చెప్పినట్లు ఏవైనా లక్షణాలు కనపడితే వెంటనే నియర్ బై ఆంకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అబ్జర్వేషన్ పీరియడ్ అనేది కంపల్సరీ. యాహ్! ఫాలో అప్‌లో ఖచ్చితంగా యెస్. ఉండాలి. యెస్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.